ఇప్పుడు మనం ఈ సెషన్లో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నాయినా. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఎంటరింగ్ టు ది షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ we know that what is a beam. Beam అనేది ఏమిటి? What is a beam? So beam అనేది ఏమిటి? What is a beam? అంటే ఏ బీమ్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ మెంబర్. ఇప్పుడు మన ఇంట్లో ఉంటుంది బీమ్, వేసుకుంటాం, మనం స్లాబ్ వేసుకొని ఉంటాం. ఆ బీమ్ ఎట్లుంటుంది? లెంత్ అనేది పొడుగ్గా చాలా లెంత్ ఉంటుంది. అంటే లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. విడ్త్ థిక్నెస్తో కంపేర్ చేస్తే లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇది ఒక స్ట్రక్చరల్ మెంబర్, అంటే స్ట్రక్చర్కి సపోర్ట్ చేస్తుంది అనమాట ఇది. సో ఇట్ ఈస్ ఏ స్ట్రక్చరల్ మెంబర్ హ్యావింగ్ వన్ డైమెన్షన్ ఈజ్ వెరీ లార్జ్ కంపేర్ టు రిమైనింగ్ 2 డైమెన్షన్స్. ఓకే, అది ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ బీమ్ అనేది ఏం సపోర్ట్ చేస్తుంది? పైనంతా లోడ్ వేసి ఉంటాం మనం, అంటే వర్టికల్ లోడ్. సో ది బీమ్ ఈజ్ యూజ్డ్ టు సపోర్ట్ వర్టికల్ ఆర్ ఆ వర్టికల్ లోడ్ మనం ట్రాన్స్వర్స్ లోడ్ అని కూడా అంటాం. సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు సపోర్ట్ వర్టికల్ ఆర్ ట్రాన్స్వర్స్ లోడ్. అయితే ఎప్పుడైతే ఈ బీమ్ అనేది ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది అంటే దాని అర్థం ఏంటంటే నైనా ఈక్విలిబ్రియం కండిషన్లో ఉందంటే బీము ఇటు హారిజాంటల్ జరగటం కానీ వర్టికల్గా జరగటం కానీ తిరగటం కానీ జరగదు. అప్పుడేది ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది. సో ఎందువల్ల ఉంది అది? ఎందువల్ల ఉందంటే పైన లోడ్ యాక్ట్ అవుతుంది కదా, ఆ లోడ్ వల్ల సపోర్ట్ పాయింట్స్ దగ్గర, అంటే సపోర్ట్ పాయింట్స్ దగ్గర కింద గోడ ఉంటాయి కదా, ఆ సపోర్ట్స్ పిల్లర్స్ అక్కడ రియాక్షన్స్ డెవలప్ అవుతాయి. ఆ బీమ్ అనేది ఈక్విలిబ్రియం కండిషన్లో ఉందంటే ఎందుకు ఉందంటే డ్యూ టు వర్టికల్ లోడ్ అండ్ రియాక్షన్స్ డెవలప్డ్ ఎట్ ది సపోర్ట్ పాయింట్. ది బీమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం కండిషన్ డ్యూ టు vertical load and reactions developed at the support points. అంటే ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ డెవలప్ అవుతుంది సార్ అంటే ది టైప్ ఆఫ్ రియాక్షన్స్ డెవలప్డ్ at the support point depending upon types of supports. Okay, all of you see, my dear students, see it is a beam. So here is a beam, it is a structural member. This dimension is very large, this is a length. ఇది లెంత్ అమ్మ, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్ ఈజ్ ఎ లెంత్. సో ఈ లెంత్ అనేది చాలా పెద్దగా ఉంది రిమైనింగ్ 2 డైమెన్షన్స్తో కంపేర్ చేస్తే, హైటు విడ్త్తో కంపేర్ చేస్తే. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ బీమ్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ మెంబర్. ఏ బీమ్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ మెంబర్ హ్యావింగ్ So a beam is a structural member. A beam is a structural member. Structural member having one dimension is very large compared to remaining 2 dimensions. Remaining 2 dimensions. So next point ante, so it is used to support vertical or transverse load. So it is used to support vertical or transverse load. ఇంకోటి బీమ్ అనేది ఈక్విలిబ్రియం కండిషన్ ఎట్టు ఉంది నాయన? బీమ్ అనేది ఈక్విలిబ్రియం కండిషన్ ఇట్లా బీమ్ అనుకో, ఇక్కడ సపోర్ట్స్ ఉంటాయి, ఇక్కడ సపోర్ట్స్ ఉంటాయి. ఈ బీమ్ అనేది ఈక్విలిబ్రియం కండిషన్లో ఉందంటే దాని అర్థం ఏంటంటే
ఈ వర్టికల్ లోడ్ వల్ల ఈ సపోర్ట్ పాయింట్స్ దగ్గర రియాక్షన్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. ఆ రియాక్షన్స్ వల్ల బీమ్ అనేది ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంటుంది. బీమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం కండిషన్. బీమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం కండిషన్. In equilibrium condition due to vertical load and reactions developed at the support point. Reactions developed at the support points. At the support points. ఇది దీని యొక్క స్టోరీ అన్నమాట. అంటే beam is a structural member having one dimension is very large compared to remaining two dimensions. It is used to support vertical or transverse load. Beam is in equilibrium condition due to vertical load and reactions developed at the support point. అయితే type of reactions developed at the support point depending upon types of supports. Type of reaction అంటే ఈ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ డెవలప్ అవుతాయి ఈ సపోర్ట్ పాయింట్ దగ్గర అంటే డిపెండింగ్ అపాన్ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్. ది టైప్ ఆఫ్ రియాక్షన్స్ type of reactions developed at the support points depending upon types of supports. Type of support మీద ఆధారపడి ఉండును. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నాయన టైప్స్ ఆఫ్ సపోర్ట్స్. సో టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ There are three types of supports. So the first one is hinge or pinned support. Next one is roller or frictionless support. Next one is fixed or built-in support. So the first one is hinged. First one is hinged or pinned support. Hinge or pinned support. Second one is roller or frictionless support. Frictionless support. Third one is fixed or built-in support. First of all, we will discuss one by one. So ఇప్పుడు మనం ఫస్ట్ హింజ్ ఆర్ పిన్నెడ్ సపోర్ట్ గురించి మాట్లాడదాం. ఆల్ ఆఫ్ సి మై డియర్ స్టూడెంట్, ఇట్ ఈస్ ఏ హింజ్ ఆర్ పిన్నెడ్ సపోర్ట్. ఇక్కడ చూడండి ఆయన, ఇక్కడ హింజ్ ఆర్ పిన్నెడ్ సపోర్ట్ అనేది ఇది. అంటే ఇక్కడ దీనికి ఏంటంటే ఇటు పట్టుకొని మనం లాగితే రాదు ఇటు ముందుకి. అంటే దాని అర్థం ఏంటంటే మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఎక్స్ డైరెక్షన్. అప్పుడే రియాక్షన్ డెవలప్ అవుద్ది.
ఇప్పుడు మనం గోడ ఉంది, గోడ పోయి ఇట్లా గోడ గుద్దుకున్నాం, ఏమవుద్ది? మోషన్ ప్రివెంట్ చేసింది గోడ, అప్పుడే రియాక్షన్ డెవలప్ అవుద్ది మన మీద. అదేవిధంగా ఇప్పుడు మన చెయ్యి ఉంది, ఎగ్జాంపుల్ ఇట్లా పట్టుకొని లాగితే ముందుకు రాదు, ఎందుకంటే రియాక్షన్ డెవలప్ అవుతుంది రాలేదంటే. అదేవిధంగా పైకి పట్టుకొని గుంజితే పైకి రాదు, అంటే మోషన్ని ప్రివెంట్ చేసిన పైకి అంటే వై డైరెక్షన్ కూడా రియాక్షన్ డెవలప్ అవుద్ది. బట్ మన ఈ హింజ్ పాయింట్ దృష్ట్యా తిరగద్దు అనమాట, అంటే రొటేషన్ మనం ప్రివెంట్ చేయలేదు. జస్ట్ లైక్ హింజ్ సపోర్ట్, అవర్ హ్యాండ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హింజ్ ఆర్ పిన్డ్ సపోర్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హింజ్ ఆర్ పిన్డ్ సపోర్ట్లో ఇక్కడ మోషన్ అనేది ఈ డైరెక్షన్లో మనం ప్రివెంట్ చేసినాం. చూడు, మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్లో మనం మోషన్ని ప్రివెంట్ చేసినాము. మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్లో మోషన్ని ప్రివెంట్ చేసిను. అదేవిధంగా పైకి పట్టుకొని ఇట్లా లాగితే కూడా రాదు, ఎందుకంటే ఫిక్స్ చేస్తుంది కదా కింద. అంటే మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఇన్ వై డైరెక్షన్ ఆల్సో. మోషన్ ఈజ్ ప్రివెంటెడ్. మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఇన్ వై డైరెక్షన్ ఆల్సో. ఇన్ వై డైరెక్షన్ ఆల్సో. ఎప్పుడు కూడా మోషన్ని ప్రివెంట్ చేసినవంటే ఎక్స్ డైరెక్షన్లో ఆ డైరెక్షన్లో ఒక రియాక్షన్ అనేది డెవలప్ అవుద్ది. ఇటు పట్టుకొని లాగిన నాయన నువ్వు, నేను రాలా అంటే దాని అర్థం ఏంది? ఆపోజిట్ డైరెక్షన్లో నా హ్యాండ్లో రియాక్షన్ అనేది డెవలప్ అయిందనమాట. అయితే ఇప్పుడు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రొటేషన్ని ప్రివెంట్ చేయాలి. ఇదిగో ఈ పాయింట్ దృష్ట్యా ఈ బీమ్ గరగరగర తిప్పొచ్చు, హింజ్ అనమాట ఇది. ఇట్లా గరగరగర తిరగద్ది, అంటే రొటేషన్కి మనం మోషన్ని ప్రివెంట్ చేయాల, రొటేట్ తిరుగుతూ ఉందన్నమాట. ఈ పాయింట్ దృష్టి తిరుగుతూ ఉంది, ఓకేనా? అయితే జెడ్ యాక్సిస్ డైరెక్షన్, అంటే జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో మనం రొటేషన్ని ప్రివెంట్ చేయలేకపోయాను. అంటే ఎక్స్ డైరెక్షన్లో మోషన్ని ప్రివెంట్ చేసినావు కనుక ఒక రియాక్షన్ వస్తుంది, వై డైరెక్షన్లో మోషన్ని ప్రివెంట్ చేసినావు కనుక ఇంకొక రియాక్షన్ వస్తుంది. అంటే అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఎన్ని? 1, 2. దీనికి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తా చూడండి అయినా. దీనికి నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసిన చూడమ్మా. ఈ ఫ్రీ బాడీ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి హింజ్ సపోర్టు, డోరు హింజ్ వర్టికల్ ఇటు తిరగద్దు డోరు, బట్ ఇట్లా పైకి పట్టుకొని లాగితే పైకి రాదు, ఇట్లా ముందుకు గుంజితే కూడా రాదు. డోర్ హింజ్. ల్యాప్టాప్ హింజ్, ఇదిగో ల్యాప్టాప్ హింజ్, ఇది కూడా అంతే. దీని దృష్ట్యా ఇటు తిరగద్దు, కానీ ఇటు పైకి లాగితే రాదు, లేకుంటే ఇట్లా ముందుకు గుంజితే కూడా రాదు, ఓకేనా? చూడు, ఇప్పుడు దీనికి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసాం. నేను చెప్పిన ఇందాక మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ సో దట్ వన్ రియాక్షన్ ఈజ్ డెవలప్డ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, దట్ ఈస్ ఆర్ఏఎక్స్. సో ఇట్స్ ఎ ఫ్రీ బాడీ డయాగ్రామ్. మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఎక్స్ డైరెక్షన్లో మోషన్ ప్రివెంట్ చేసినాం కాబట్టి ఒక రియాక్షన్ డెవలప్ అయింది, ఆర్ఏఎక్స్. అదేవిధంగా వై డైరెక్షన్లో కూడా మనం మోషన్ ప్రివెంట్ చేసినాం కాబట్టి ఒక రియాక్షన్ డెవలప్ అయింది, కాబట్టి ఆర్ఏవై, ఏ పాయింట్ వై డైరెక్షన్. సో నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ రియాక్షన్స్. Number of independent reactions is equals to number of independent reactions is equals to 2. ఎప్పుడు కూడా హింజ్ సపోర్ట్గా వస్తే మనం ఈ విధంగా ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలా, 2 రియాక్షన్స్ పెట్టాలా. అలా క్లియర్? సో నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ ఫర్ హింజ్డ్ సపోర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ ఏంటంటే నాయనా, తర్వాత ఇక్కడ చూడండి, రోలర్ ఆర్ ఫ్రిక్షన్లెస్ సపోర్ట్. ఈ రోలర్ ఫ్రిక్షన్లెస్ సపోర్ట్ అందరు చూడండి, ఇక్కడ రోలర్ ఆర్ ఫ్రిక్షన్లెస్ సపోర్ట్. ఎందుకంటే ఇదిగో చూడు, ఈ కింద రోలర్ పెట్టు మనం, రోలరు ఇదిగో ఇట్లయినా పెట్టచ్చు లేదా ఇట్లయినా పెట్టచ్చు. అంటే ఈ రోలర్ పెట్టినందువల్ల ఏమవుతుందంటే ఇట్లా పట్టుకొని లాగినాం అనుకో, దొల్లిపోద్ది, దొల్లి వస్తుంది,
నేల మీద. అంటే మోషన్ మనం ప్రివెంట్ చేయలేం. మనం మోషన్ కెనాట్ ప్రివెంటెడ్. మోషన్ని ప్రివెంట్ చేస్తేనే రియాక్షన్ వస్తుంది. అంటే ఎక్స్ డైరెక్షన్లో మోషన్ ఉంది కనుక ఎక్స్ డైరెక్షన్లో రియాక్షన్ రాదు. అదేవిధంగా ఇట్ట పట్టుకొని లాగిన ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అంటే నైనా పెన్ను ఇట్లుంటుంది గుబ్బలాగా. అంటే ఇక్కడ ఇట్ట దొల్లదు కానీ ఇటు పైకి లాగితే రాదు. ఇక్కడ గొప్ప ఉంటుంది అంటే ఇటు ఈ గాల్లో ఇటు దొల్లదు కానీ పైకి లాగితే రాదు. అంటే ఇప్పుడు పైకి లాగిన అనుకోని ఆయన పైకి లాగిన అనుకో రాదు. ఎందుకంటే ఈ గాల్లో ఇటు నిలబడిపోయి ఉంటుంది ఇట్ట. అంటే ఇటు ఉంటుంది అనుకో చెయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇది అనుకో ఇట్ట దొల్లదు కానీ ఇక్కడ కింద గుబ్బలాగుంటే ఇటు పైకి రాదనమాట. ఓకేనా? అయితే మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఇన్ వై డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్లో మనం మోషన్ ప్రివెంట్ చేయలేదు కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో రియాక్షన్ లేదు. మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ పైకి పట్టుకొని లాగితే రాలా. అంటే మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఇన్ వై డైరెక్షన్. మోషన్ ఈజ్ ప్రివెంటెడ్. Motion is prevented in y direction. Motion is prevented in y direction so that one reaction is developed in y direction. So that one reaction is developed. One reaction is developed. One reaction is developed in y direction. వై డైరెక్షన్లో ఒక రియాక్షన్ వచ్చును. సార్ అయితే రొటేషన్ ఉంది కదా. ఎస్ ఇదిగో తిరగద్దిట్ట తిప్పితే తిరగద్ది, ఇది తిప్పితే తిరగద్ది. రొటేషన్ అనేది మనం ప్రివెంట్ చేయాలి. జెడ్ యాక్సిస్ దృష్టి ఇది బీమ్ని ఇటు తిప్పితే తిరగద్ది ఇది. కాబట్టి మనం ఏం చేసినామంటే ఇక్కడ రొటేషన్ మనం ప్రివెంట్ చేయాలి. అప్పుడు నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ రియాక్షన్స్. దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసిన అనుకోనైనా దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తాం చూడు. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసిన చూడు. ఇదిగో ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఇన్ వై డైరెక్షన్ సో దట్ వన్ రియాక్షన్ ఈజ్ డెవలప్డ్. మోషన్ కెనాట్ ప్రివెంటెడ్ ఇన్ వై డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్లో మనం మోషన్ ప్రివెంట్ చేయలేకపోయినాం. ఓన్లీ వై డైరెక్షన్లో ప్రివెంట్ చేసిన కనుక ఓన్లీ వన్ రియాక్షన్. ఓన్లీ వన్ రియాక్షన్ ఇన్ వై డైరెక్షన్ దట్ ఈస్ RAY. ఏ పాయింట్ వై డైరెక్షను RAY. సో దట్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు number of independent reactions. Number of independent reactions is equals to only one. అంటే ఎప్పుడైనా సరే హింజ్ సపోర్ట్ వస్తే ఓన్లీ వన్ రియాక్షన్. అంటే ఎక్కడైనా సరే షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో హింజ్ సపోర్ట్ వస్తే ఓన్లీ ఒక రియాక్షన్ మాత్రమే పెట్టాలా. All of you clear, my dear students? So next ఏంటంటే నాయన ఫిక్స్డ్. నెక్స్ట్ ఏంటంటమ్మా ఫిక్స్డ్ ఆర్ బిల్ట్ ఇన్ సపోర్ట్. ఎగ్జాంపుల్ ఫర్ రోలర్ సపోర్ట్. ఇదిగో సూట్ కేసు మనం దొల్లేసుకొని పోతాం. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ రోలర్ సపోర్ట్. నెక్స్ట్ ఏంటంటే నాయన ఫిక్స్డ్ ఆర్ బిల్ట్ ఇన్ సపోర్ట్. ఫిక్స్డ్ ఆర్ బిల్ట్ ఇన్ సపోర్ట్. ఎగ్జాంపుల్ సన్ సైడ్. మనకి కిటికీ ఉంటే కిటికీకి సన్ సైడ్ పెట్టుకుంటాం ఎండ పడకుండా వాన కురవకుండా సన్ సైడ్. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ పోల్ బిగిస్తుంది నేలకి ఇట్లా. ఇది ఫిక్స్డ్ సపోర్ట్ అన్నమాట. అయితే ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తే దీనికి ఏంటంటే ఇక్కడ ఇట్ట పట్టుకొని లాగితే మనం ఇట్ట పట్టుకొని ఇట్లా లాగితే ఎక్స్ డైరెక్షన్లో లాగితే రాదు. మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ సో దట్ వన్ రియాక్షన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్లో ఒక రియాక్షన్ వస్తుంది. అదేవిధంగా ఇట్లా పైకి పట్టుకొని లాగితే ఈ డైరెక్షన్లో రాదు. మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఇన్ వై డైరెక్షన్. వై డైరెక్షన్లో కూడా మోషన్ మనం ప్రివెంట్ చేసేసాం కాబట్టి వై డైరెక్షన్లో ఒక రియాక్షన్ అనేది డెవలప్ అవుద్ది. అదేవిధంగా రొటేషన్ కూడా ప్రివెంట్ చేసినాం. అంటే ఇటు తిప్పితే తిరగదు ఇది, ఇటు తిప్పితే తిరగదు ఇది. అంటే తిప్పితే తిరగలేదంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రియాక్షన్ డెవలప్ అవుద్ది. ఇటు పట్టుకొని తిప్పితే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పేదని ట్రై చేస్తాం, దానికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రియాక్షన్ డెవలప్ అవుద్ది అనమాట. అర్థమైందా? ఎక్స్ డైరెక్షన్లో మోషన్ని ప్రివెంట్ చేసినాం, ఒక రియాక్షన్ వస్తుంది. వై డైరెక్షన్లో కూడా మోషన్ని ప్రివెంట్ చేసినాం, ఒక రియాక్షన్ వస్తుంది. అదే
రొటేషన్ కూడా ప్రివెంట్ చేసిను. అబౌట్ జెడ్ యాక్సిస్ దృష్టి, ఇదిగో జెడ్ యాక్సిస్ దృష్టి రొటేషన్ కూడా ప్రివెంట్ చేసిను. ఒక రియాక్షన్ వచ్చింది. అప్పుడు ఎన్ని? 1 2, ఎక్స్ డైరెక్షన్లో 1, వై డైరెక్షన్లో 1, జెడ్ డైరెక్షన్లో రొటేషన్ 1. టోటల్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ ఆర్ 3. దీనికి ఇప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసిన చూడు. ఇదిగో ఇక్కడ మోషన్ ఈజ్ ప్రివెంటెడ్. చూడు, ఎక్స్ డైరెక్షన్లో మనం ఏం చేసినామంటే ఎక్స్ డైరెక్షన్లో మోషన్ని ప్రివెంట్ చేసిను. మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఎక్స్ డైరెక్షన్ సో దట్ one reaction in x direction. మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఇన్ వై డైరెక్షన్. వై డైరెక్షన్లో కూడా మోషన్ని ప్రివెంట్ చేసిను. మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఇన్ వై డైరెక్షన్. మోషన్ ఈజ్ ప్రివెంటెడ్ ఇన్ వై డైరెక్షన్ ఆల్సో. వై డైరెక్షన్లో కూడా ప్రివెంట్ చేసిను. ఇయర్ ఎక్స్ డైరెక్షన్, ఇన్ ఎక్స్ డైరెక్షన్ కూడా మోషన్ని ప్రివెంట్ చేసిను. అదేవిధంగా రొటేషన్ కూడా ప్రివెంట్ చేసిను. కాబట్టి దేర్ ఈజ్ one reaction for this rotation also. So this is RAX, this is RAY, this is MAZ. So x డైరెక్షన్లో మోషన్ ప్రివెంట్ చేసిను RAX రియాక్షన్, y డైరెక్షన్లో మోషన్ ప్రివెంట్ చేసిను RAY. రొటేషన్ ఇదిగో ఇట్లా పట్టుకొని తిప్పితే తిరగదు, అందుకని యాంటీ క్లాక్ డైరెక్షన్లో రియాక్షన్ అనేది డెవలప్ అవుతుంది MAZ. సో దట్ హౌ మెనీ రియాక్షన్స్? 1 2 3. So total number of independent reactions. Total number of independent reactions is equals to ఎన్ని నాయనా? 3. ఎప్పుడు కూడా ఫిక్స్డ్ సపోర్ట్ కానీ వస్తే ఈ 3 రియాక్షన్స్ అనేది మనం పెట్టవలేను. అలా క్లియర్? ఎస్ ఆర్ నో? టోటల్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. చూడైనా. సో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ రియాక్షన్స్. ఇక్కడ చూసుకో, దీనికి ఎగ్జాంపుల్ చూసుకో. ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినాను నీకు. ఎగ్జాంపుల్ ఏం చెప్పినాను? సన్ షేడు, ఎలక్ట్రిక్ పోలు. సో ఎలక్ట్రిక్ పోల్ ఈ పక్క బిగ్ చేసిను. సో ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ఫిక్స్డ్ ఆర్ బిల్ట్ ఇన్ సపోర్ట్. దీన్ని ఫిక్స్డ్ ఆర్ బిల్ట్ ఇన్ సపోర్ట్కి ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ చెప్పినా నేను, ఎప్పుడు కూడా మనము ఏం చేయాలంటే సో హింజ్ సపోర్ట్ కానీ వస్తే నేను చిన్నగా 2 గీస్తా చూడమ్మా. ఇది ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనుకో. ఎడ హింజ్ సపోర్ట్ ఉంది, ఎడ రోలర్ సపోర్ట్ ఉంది. అదే ఇప్పుడు క్యాంటిలివర్ బీమ్ ఉంది, లేదా ప్రాప్డ్ క్యాంటిలివర్ బీమ్. సో ఇప్పుడు ప్రాప్డ్ క్యాంటిలివర్ బీమ్ అంటే ఏంటి? క్యాంటిలివర్ బీమ్కి ఫ్రీ ఎండ్ దగ్గర రోలర్ సపోర్ట్ కానీ ఉంటే దాన్ని ప్రాప్డ్ క్యాంటిలివర్ బీమ్ అంటారు. అర్థమైందమ్మా? క్యాంటిలివర్ బీమ్ అంటే ఏంది? ఒక పక్క బిగించి ఇంకొక పక్క ఫ్రీగా ఉంటే క్యాంటిలివర్ బీమ్ అంటారు. ప్రాప్డ్ క్యాంటిలివర్ బీమ్ అంటే ఒక పక్క బిగించి ఇంకొక ఫ్రీ ఎండ్ దగ్గర కానీ మరి దాని కింద రోలర్ సపోర్ట్ కానీ పెడితే దాన్ని ప్రాప్డ్ క్యాంటిలివర్ బీమ్ అంటారు. ఇప్పుడు దీనికి మనం రియాక్షన్స్ గీస్తా చూడు. ఏంది? ఇది ఏ పాయింట్ అనుకుంటే ఇది బి పాయింట్ అనుకుంటే ఇక్కడ RAX, ఇది హింజ్ సపోర్ట్ కదా, కాబట్టి RAX RAY. ఓకే. అదేవిధంగా ఇది రోలర్ సపోర్ట్ కదా, రోలర్ సపోర్ట్ అయితే సో ఓన్లీ 1 రియాక్షన్, దట్ ఈస్ RBY. బి పాయింట్ దగ్గర వై డైరెక్షన్. అదేవిధంగా ఫిక్స్డ్, ఈ పక్క ఫిక్స్డ్ ఎండ్ కాబట్టి ఒక రియాక్షన్ RAX, ఇంకొక రియాక్షన్ వై డైరెక్షన్లో RAY. ఇది ఇట్లా తిప్పేదానికి ట్రై చేస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో రియాక్షన్ డెవలప్ చేసి ఆపేస్తుంది అనమాట. ఫర్ దిస్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు MAZ. రొటేషన్ కూడా ప్రివెంట్ చేసిను. బట్ ఈడ రోలర్ సపోర్ట్ కదా, మళ్ళీ ఈడ ఒక రియాక్షన్ పెట్టాలా. దిస్ ఈజ్ సపోజ్ ఇది ఏ పాయింట్ అనుకుంటే ఇది బి పాయింట్ అనుకుంటే సో దిస్ ఈజ్ RBY. ఈ విధంగా మనం రియాక్షన్స్ గీయాలి. ఆల్ ఆఫ్ యు క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? It is about what is a beam, what are the different types of
సపోర్ట్స్. అయితే ఇక్కడ ఎగ్జామ్లో ఈసెట్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే నాయన, ఫర్ హింజ్ సపోర్ట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ 2, ఫర్ రోలర్ సపోర్ట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ 1, ఫర్ ఫిక్స్డ్ ఆర్ బిల్ట్ ఇన్ సపోర్ట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ 3. ఈ విధంగా మనకి ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.